హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు అందరూ? సో హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీ టైటిల్ తమిళలో అయితే చూసే ఉంటారు. రీసెంట్లీ ఈరోజు వచ్చేసరికి రెడ్మీ ఎప్పట్లాగానే 3D వాయిస్ అయితే తీసుకొచ్చింది. అయితే ప్రిడిక్ట్ అయితే చేశాను. ఒకవేళ చూడకపోతే వీడియోని చెక్ చేయండి. నేను అనుకున్నాను, నాకు తెలిసి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఇట్లా వస్తుంది, దీంట్లో 5G ఉండదు అని చెప్పేసి. సేమ్ అలానే అయింది. ఈ వీడియోలో ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ సోది లేకుండా డైరెక్ట్ స్పెసిఫికేషన్స్ మాట్లాడేద్దాం. తర్వాత మనదేమైనా ఉంటే లాస్ట్లో మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ మనం వీళ్ళు యాక్చువల్లీ 3D వాయిస్ అయితే తీసుకొచ్చారు. అండ్ దానికంటే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుంటే ఎందుకు, నేనేమైనా చేశానా? ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొద్దిగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. మీకు టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవచ్చు అనమాట. ఫస్ట్ మనం ప్రో మ్యాక్స్ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. తర్వాత మనం నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్రో మ్యాక్స్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్ద లీప్ అని చెప్పొచ్చు. AMOLED స్క్రీన్తో వీళ్ళైతే ఈసారి అయితే తీసుకొస్తున్నారు. ఎస్, మనకు దీంట్లో వచ్చేసరికి 6.67 సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. అంతేకాకుండా వచ్చేసరికి మనకు 120 స్క్రీన్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చారు, AMOLED స్క్రీన్ కూడా ఇచ్చారు. సో గ్రేట్ థమ్స్ అప్ అని అయితే అంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీంట్లో వచ్చేసరికి HDR10 కూడా ఉంటుంది. 1200 నిట్స్ దాకా మనకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. చాలా బ్రైట్గా ఉంటుంది, 2x బ్రైట్గా ఉంటుంది నార్మల్ డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే అని వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. సో చూద్దాం, అది రియల్ లైఫ్లో వచ్చిన తర్వాత మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం అనమాట. సో ఇది డిస్ప్లే గురించి అయితే. డిస్ప్లే అయితే AMOLED స్క్రీన్ అయితే యూస్ చేశారు. చాలా పెద్ద స్క్రీన్ అయితే యూస్ చేస్తారు. డైరెక్ట్ రిఫ్రెష్ రేట్ 120Hz అయితే ఇచ్చేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది అనమాట డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కానీ, అండ్ బ్రైట్నెస్ కానీ, AMOLED కానీ, అండ్ దాంట్లో ప్రొటెక్షన్ కూడా మనకైతే స్క్రీన్ మీద ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది డిస్ప్లే అయితే ప్రో మ్యాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈవోల్డ్ డిజైన్ అంటున్నారు. సో చూసుకుంటే మనకు ఫ్రాస్టెడ్ బ్యాక్ టైప్ మనకైతే ఇచ్చారు. అండ్ కొంచెం చాలా ఫ్రాస్టెడ్ ఉంటుంది. సో అయితే జారదనమాట. సో నైస్గా ఉండదు, కొంచెం రఫ్గా మనకు ఫ్రాస్టెడ్ టైప్ మనకు గ్లాస్ బ్యాక్ అయితే ఇచ్చారు. దీంట్లో ఒకసారి మనకు వెంటేజ్ బ్రౌన్ అని, బ్లూ అని, నైట్ అని, సో ఇట్లా కొన్ని కలర్స్ని ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను. సో ఈ కలర్స్తో వీళ్ళు దీని అయితే లాంచ్ అయితే చేశారనమాట. అండ్ దీంట్లో ఒకసారి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది మనకు సైడ్లో చూసుకుంటే. అండ్ 192 grams దాకా చాలా లైట్ వెయిట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. నాకు మాత్రం ఆ ఫ్రాస్టెడ్ డిజైన్ ఇవంతా కొంచెం నచ్చిందనమాట. సో మీకు నచ్చిందా లేదో ఒకసారి నాకు కష్టం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒకసారి మనం కెమెరా సెటప్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ప్రో మ్యాక్స్ది ఇదే పెద్ద హైలైట్ అనమాట. దీంట్లో ఒకసారి మనకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ HM2 సెన్సర్ అయితే యూస్ చేశారు. సెకండ్ జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ సెన్సర్ దీంట్లో యూస్ చేస్తారు వీళ్ళైతే 108 మెగాపిక్సెల్ది. అండ్ 5 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో లెన్స్ అయితే యూస్ చేశారు. మ్యాక్రో పక్కన సూపర్ అని అయితే యాడ్ అయితే చేశారు. ఇంకొంచెం మీకు డీటెయిల్గా మ్యాక్రో షాట్స్ వస్తుందని వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. చూద్దాం, ఇది కూడా రియల్ లైఫ్లో వచ్చిన తర్వాత మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఒకసారి నైట్ మోడ్ అని, క్లోన్ మోడ్ అని ఇక్కడ నేను కంప్లీట్లీ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు అన్ని ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన చాలా ఫీచర్స్ వీళ్ళైతే ఈ ఇన్బిల్ట్గా మనకైతే అప్లికేషన్లో అయితే ఇస్తున్నారు. కెమెరా అప్లికేషన్లో లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ అని ఇవంతా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు చాలా చిన్న టైనీ పంచోల్లో వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం ఎంత టైనీగా ఉందో. మనకి ఇప్పుడు అంత మొత్తం గ్రాఫిక్స్ అయితే మనమైతే చూస్తున్నాం. సో రియల్ లైఫ్ ఇమేజ్ ఎలా ఉంటుందో మనకి ఎగ్జాక్ట్లీ అయితే లేదనమాట. కంప్లీట్లీ చాలా బెజర్లెస్గా చూపిస్తున్నారు వీళ్ళైతే లాంచ్ ఈవెంట్లో. చూద్దాం ఇది రియాలిటీలో ఎట్లుంటుందో. అండ్ అదర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో సరికి హ్యాప్టిక్స్ కొంచెం ఇంప్రూవ్ చేసినట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ డ్యువల్ స్పీకర్స్ మనకైతే ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు దీంట్లో. అండ్ ఐఆర్ బ్లాస్టర్ మనకు ఉండబోతున్నట్టుగా దీంట్లో అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనకు కావాల్సింది పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ కోసం అయితే ఇక్కడ నాకు కొంచెం డల్గా అనిపించింది, చాలా బోర్ కొట్టింది అనమాట. ఇంట్లో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. వచ్చరికి మనకు 8 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక్కడ డిసప్పాయింట్ అయింది వచ్చరికి 4G చిప్ సెట్ అనమాట. మనం రీసెంట్లీ పోకో ఎక్స్లో చిప్ సెట్ అయితే చూసాం. సేమ్ ప్రాసెసర్ అయితే మనకైతే రుబ్బుతున్నారు మళ్ళీ. సో 4Gకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. చాలా ఫాస్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ డెడికేటెడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎవ్రీథింగ్ మీకు చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్తారు. అండ్ MIUI 12తో వస్తుంది. నాకు ఇక్కడ నచ్చింది వచ్చరికి Android 11తో బిల్ట్ అయితే వస్తుంది అనమాట. MIUI 12 విత్ Android 11తో వీళ్ళైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకైతే ఇస్తున్నారు. 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే సపోర్ట్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు కష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక ఫైనలీ ప్రైస్ ఆఫ్ ప్రో మ్యాక్స్ వచ్చేసరికి నేనే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సో 664 వచ్చేసరికి మనకి 18,999 అయితే పెట్టారు. అండ్ 6,128 వచ్చేసరికి 19,999 అయితే పెట్టారు. అండ్ 8,128 వచ్చేసరికి 21,999 అయితే పెట్టారు. సో 22,000 రూపీస్ దాకా మీకు హై అండ్ వేరియంట్ అయితే 8GB 128GB అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రో మ్యాక్స్ గురించి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ ప్రోకి వెళ్ళిపోదాం. సో ప్రో మ్యాక్స్ అయింది. రెడ్మీ నోట్ 10 ప్రో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో పెద్ద హైలైట్ అయితే వాళ్ళు ఏం చేయట్లేదు. సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సేమ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చేంజ్ వచ్చేసరికి మీకు దీంట్లో వచ్చేసరికి ప్రో మ్యాక్స్లో 108 MP కెమెరా ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అయినా కానీ ఇంకొకసారి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకైతే చెప్పేస్తాను అనమాట. దీంట్లో కూడా మనకు 120Hz సపోర్ట్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్
క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మీకు దీంట్లో. అండ్ సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. Adreno 618GB వస్తుంది, 5020 mAh బ్యాటరీతో వస్తుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో కూడా మీకు అయితే ఉంటుంది. సేమ్ ఇవోల్డ్ డిజైన్ అయితే ఉంటుంది, సేమ్ ఫ్రాస్టెడ్ కలర్స్ మీకు అయితే ఉంటుంది, సేమ్ కలర్స్ అయితే ఉంటుంది, మీకు పెద్ద చేంజెస్ అయితే ఉండదు. చెప్పాను కదా కెమెరాలో కొంచెం మీరు చేంజెస్ అయితే చూస్తారు, మిగతా సేమ్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా దీంట్లో ఒకసారికి ఐ థింక్ కొంచెం తక్కువ ఉంది అని నేనైతే అనుకుంటాను. ఎవ్రీథింగ్ మీకు ప్రో మ్యాక్సే. సో కెమెరా సెటప్ కొంచెం డోంగ్రేడ్ అయితే చేశారు, దీని పేరు ప్రో అని అయితే పెట్టారు. ఒకసారి దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 3 వేరియంట్స్తో వస్తుంది. 664 వచ్చేసరికి మనకు 15,999 అయితే పెట్టారు. 128 వచ్చేసరికి 16,999 అయితే పెట్టారు. 128 వచ్చేసరికి మనకు 18,999 అయితే పెట్టారు. ఇది మనం ప్రో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఫైనల్ రెడ్మీ నోట్ 10 చిన్న తమ్ముడు అని చెప్పుకోవచ్చు ఈ రెండింటికి. సో రెడ్మీ నోట్ 10లో ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ డోంగ్రేడ్ అయితే కొంచెం తగ్గించాలని చెప్పొచ్చు. సో దీంట్లో ఒకసారి మనకు 6.43 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే దీంట్లో కూడా యూస్ చేశారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. గోరిల్లా గ్లాస్ 3 సపోర్ట్తో వస్తుంది. సో నోట్ 10లో కూడా చిన్న లో ఎండ్ వేరియంట్లో కూడా వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లే కంప్లీట్లీ మనకు 10 సిరీస్ సూపర్ AMOLEDకి అయితే షిఫ్ట్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో అయితే 11, 12 రాబోతుంది, దాంట్లో సరికి ఇంకా మనకు హై క్వాలిటీ డిస్ప్లేస్ మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అని నేనైతే అంటాను. అండ్ దీంట్లో ఒకసారి మనకు 68 సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. దీంట్లో కూడా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ డిజైన్ ఒకసారికి ఇవాల్వ్ డిజైన్, సేమ్ డిజైన్ మీకు దీంట్లో అయితే ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ చూసుకున్న, అరే చూసుకున్న సేమ్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 678 ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. క్రయో 460 కోర్స్ అయితే రన్ అవుతుంది. ఒకసారికి స్నాప్డ్రాగన్ 675 సక్సెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో బెటర్ మనకు థర్మల్స్ అయితే ఉంటుంది, బెటర్ గ్రాఫిక్స్ అయితే రెండర్ చేయగలదు వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది కూడా మనకు MI 12తో రన్ అవుతుంది, Android 11తో రన్ అవుతుంది. దీంట్లో ఒకసారి మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేస్తారు 10లో. ఒకసారికి సోనీ 582 సెన్సర్ అయితే యూస్ చేయబోతున్నట్లుగా దీంట్లో చెప్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది, మ్యాక్రో ఒకటి ఉంటుంది, డెప్త్ 2+2 అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 13 మెగాపిక్సెల్ పంచోల్లో కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీంట్లో ఒకసారికి 2 వేరియంట్స్ మీకు అయితే ఉంటుంది. 464 వచ్చేసరికి 11,999, సో 12,000 అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 6128, ఇది వచ్చేసరికి 13,999, అంటే 14,000 రూపీస్ దీని ప్రైస్ అయితే పెట్టారనమాట. అండ్ ఇవి ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుందని మీరు అడుగుతుంటే మాత్రం వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 ఏదైతే ఉందో ఒకసారికి మనకు 16th మార్చ్ నుంచి ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. అండ్ 10 ప్రో వచ్చేసరికి 17th మార్చ్కి అయితే ఉంటుంది. అండ్ ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 18th మార్చ్కి అయితే మనకు 12 PM అమెజాన్ అండ్ MI.comలో అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో మనకు సేల్కి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ ఆఫర్స్ వచ్చేసరికి ఐసిఐసి సంథింగ్ కార్డ్స్ మీద మీకు కొన్ని ఆఫర్స్ అయితే ఉంది, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి లుక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ రెడ్మీ నోట్ 10 సిరీస్ ఫ్యామిలీ స్పెసిఫికేషన్స్ అండ్ ఆఫర్స్, ప్రైజింగ్ ఈరోజు వాళ్ళు లాంచ్ చేసింది. ఇంకా దీన్ని కొనాలా వద్దా అని మీరు అడుగుతుంటే మాత్రం బెటర్ మీరు ఏమైనా రెడ్మీ ఫ్యాన్ అయితే మాత్రమే కొనండి. మిగతా మాకు బెటర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ కావాలి, ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం రియల్మీ 8 సిరీస్ అయితే వస్తుంది. సో దానికోసం మీరు వెయిట్ చేస్తే కొంచెం బెటర్. నేను చెప్తున్నా కదా, అగైన్ దీంట్లో ఒకసారికి 5G అయితే లేదు, జస్ట్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ 108 మెగాపిక్సెల్ సెన్సర్. సో ఇట్లాంటి కొంచెం హైలైట్ చేసి వీళ్ళైతే సెల్ చేయాలని అయితే ట్రై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ప్రైస్ వచ్చేసరికి మనకు ఎంత పెట్టారు, ప్రో మ్యాక్స్ వచ్చేసరికి మనకు 19,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అయితే పెట్టారు ఫర్ ద 6GB 64GB. సో బెటర్ మీరు ఒక 20,000 రూపీస్ ప్రైస్ వేసుకొని కూర్చున్నారు. రియల్మీ 8 ప్రో అయితే వస్తుంది, ఇదే ప్రైస్ ఇంచుమించు ఇదే ప్రైస్ రేంజ్లో. సో దాంట్లో మనకు 5G అయితే ఉంటుంది, సార్ సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. దాంట్లో కూడా మీకు 108 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇంకొక బ్రాండ్ నేను ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ మీ మనీ ఇంకా కొంచెం బెటర్ వాల్యూ రాని అని అయితే జస్ట్ మిమ్మల్ని సజెషన్ అయితే ఇస్తున్నాను, మీకు అయితే అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే. సో బెటర్ మీరు రెడ్మీ ఫ్యాన్ అయితే మాత్రమే కొనండి, లేదంటే టెస్ట్ చేయాలి అలాంటి టెక్ ఎంతోజిస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి మీరు సెల్ చేసేయచ్చు తర్వాత. సో ఏమైనా చేయొచ్చు. మీకు పర్సనల్ ఒక ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం, మీకు ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం బెటర్ చాయిసెస్ అయితే వస్తున్నాయి. నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, దానికోసం మీరు అయితే వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఒపీనియన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకోటి కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ గైస్.